స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించి జపహోమ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క మార్చి 29వ తారీఖు నుండి కన్యా రాశి వారికి కంటక శని ప్రారంభమవుతూ ఉంది. కంటక శని అంటే ఏమీ లేదు, ఈ యొక్క శని ఉన్నటువంటి స్థానం నుంచి 7వ స్థానంలోపు ఉన్నటువంటి రాశి కన్యా రాశి కాబట్టి కంటక శని ఏర్పడింది. కంటకం అంటే ఏమి లేదు, ముళ్ళు అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మనం నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ముళ్ళు మన కాల్లో గుచ్చుకుంది అనుకోండి, ఏమవుతుంది, మన శరీరం మొత్తం బాగున్నా కానీ కాల్లో ముళ్ళు గుచ్చుకోవటం వల్ల ఆ యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏ పని మొదలుపెట్టినా, ఏ కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టినా, లేదా ఏ ఉద్యోగ అవకాశాలు ప్రయత్నించినా, లేదా ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినా కానీ, ఎక్కడికైనా కానీ ఆ కాల్లో ముళ్ళులాగా మనకి ఏదో ఒకటి అడ్డంకి వచ్చి బాధిస్తూ ఉంటుంది. ఆ బాధ కూడా నివారణ అవటానికి ఈ కన్యా రాశి వారు కూడా స్వామివారికి కంటక శని దోష నివారణకై ఈ యొక్క అభిషేకాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శనివారం శని అమావాస్య అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈ రోజున శని భగవానుకి నిర్వహించేటువంటి అభిషేకాలు కానీ, పూజలు కానీ, వ్రతము కానీ, శనిదేవుని వ్రతము కానీ, అంతేకాకుండా హోమాలు కానీ, జపాలు కానీ, ఇవన్నీ కూడా 1000 రెట్లు విశేషమైనటువంటి ఫలితాలని అందిస్తూ ఉంటాయి. ఈ యొక్క శని అమావాస్య అనేటువంటిది స్వామివారు ఈ యొక్క కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ట్రాన్సిస్ట్ అయ్యేటువంటి రోజున వచ్చింది కాబట్టి ఇది ఎంతో అయినటువంటిది. ఈ యొక్క ఆలయానికి మీరు ప్రత్యక్షంగా రానివారు, అంటే స్వామివారికి అభిషేకాలు కానీ, దర్శనం కానీ, మీ యొక్క సమయానుకూలతను బట్టి రాలేనటువంటి వారు ముందుగా మాకు తెలియజేసినట్లయితే మీ పేరు మీదుగా స్వామివారికి అభిషేకాలు కానీ, హోమాలు కానీ మేము ప్రత్యేకంగా నిర్వహించి మీకు స్వామివారికి సంబంధించినటువంటి ఈ యొక్క వీడియోని మీకు సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సమయానుకూలత లేకుండా ఇక్కడికి రావడానికి సమయం దొరకనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి భక్తులు మాకు ఫోన్ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే మీ యొక్క గోత్రనామాలు కానీ, మీకు సంబంధించిన వివరాలు కానీ ముందుగా మాకు తెలియపరిచినట్లయితే మేము స్వయంగా ఆ యొక్క శని అమావాస్య రోజున మీ పేరు మీదుగా, మీ కుటుంబం పేరు మీదుగా గోత్రనామ పూజలు, లేదా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి తైలాభిషేకాలు, షోడశోపచార పూజలు, లేదా మీ శక్తిని బట్టి స్వామివారికి జపము, హోమం నిర్వహించి మీకు దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మీ పేరు మీదకి నిర్వహించడం జరుగుతుంది. ఓం శం శనైశ్చరాయ నమః.